కుల, మత, రాష్ట్ర విభేదాలేవీ లేకుండా భారతదేశమంతా కలిసి జరుపుకునే ఒకే ఒక రోజు ఎలక్షన్స్. మన దేశంలో 968 ఓటర్ల సంఖ్య నమోదై ఉంది. ఈ సంఖ్య అమెరికా, రష్యా, యూరోప్ యూనియన్ పాపులేషన్స్ కంటే ఎక్కువే. 968 ఓటర్లు, 15 ఎలక్షన్ అఫీషియల్స్, 1.2 పోలింగ్ బూత్స్ అంటే అర్థం చేసుకోండి. ఈ వచ్చే ఎలక్షన్స్ ఎంత ముఖ్యమైనవో. ఇవన్నీ ఒకే రోజులో జరిగిపోయే అద్భుతం మాత్రం కాదు. పోలింగ్ 19వ ఏప్రిల్ నుండి మొదలై జూన్ 1కి ముగుస్తుంది. మనకి రిజల్ట్స్ జూన్ 4న తెలుస్తాయి. ఆడ, మగ, కుల, మత విభేదాలేవీ లేకుండా ప్రతి ఒక్కరికి ఉన్న ఒకే ఒక హక్కు మీ ఓటు. మార్పు రావడానికి ఉన్న ఒకే ఒక ఆయుధం మీ ఓటు. ఒక్క ఓటుతో ఏం మార్పు కలుగుతుందనుకుంటున్నారా? ఇప్పుడు మాట్లాడుకుందాం. 2008లో సిపి జోషి గారికి 62,215 ఓటర్ల సపోర్ట్ ఉన్నా కూడా కేవలం ఒకే ఒక ఓటు తేడాతో ఓడిపోయారు. అలాగే 2004 కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్‌లో కృష్ణమూర్తి గారు ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. వింతేంటంటే ఆ రోజు కృష్ణమూర్తి గారు వాళ్ళ డ్రైవర్‌కి ఓటు వేయడానికి సెలవు ఇవ్వకపోవడం. ఇప్పుడు మీరే చెప్పండి. మీ ఒక్క ఓటు ఎంత విలువైనదో. ఒక డెమోక్రటిక్ నేషన్స్‌గా మనకి ఈరోజు ఎవరిని గెలిపించాలి, ఎవరికి సపోర్ట్ చేయాలి అనే హక్కు పూర్తిగా మన చేతిలోనే ఉంది. ఓట్ ఎంత ముఖ్యమైనదో ఓటు వేసే వాళ్ళు కూడా అంతే ముఖ్యం. మన ఇండియన్ ఎలక్షన్ కమిషన్స్ ఓటు వేసే వాళ్ళకు వాళ్ళ ఓటు హక్కు ఒక ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి చాలా కృషి చేసింది. 81,00,000 ఏజ్డ్ ఓటర్స్, 90,00,000 పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారు. మొదటిసారిగా 2024లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోక్సభ ఎలక్షన్స్‌లో ఇలాంటి వాళ్ళకి ఇంటి దగ్గరే ఉండి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే విధంగా చాలా కృషి చేశారు. మనం ఎవరికి ఓటు వేయాలని ఎవరో నిర్ణయించడం కాదు. మన నిర్ణయం మనమే తీసుకోవాలి. మన హక్కుని మనమే కాపాడుకోవాలి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ ద్వారా చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.